అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మహిళా శక్తి మహిళా సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మీ సమస్య మా పరిష్కారం అనే ఒక కార్యక్రమంని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకి కూడా ఏమేం సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం కోసం అనేసి మహిళా శక్తి మహిళా సంఘం ద్వారా కొట్లాడడం జరుగుతున్నది. అయితే దీనిలో భాగంగా రేపు అనగా ఆదివారం నాడు షామీర్పేట్ డివిజన్లోని షామీర్పేట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఉదయము 8:30 గంటల నుండి 10:30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఏదైతే ఈ మీ సమస్య మా పరిష్కారం ద్వారా ఒక నెల రోజుల కింద నుండి కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని ఏరియాస్లో అంగన్వాడీ సెంటర్స్ విజిటింగ్ కావచ్చు, మత్స్యకారుల సమస్యలపైన వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం అనేది ఏ విధంగా నడుస్తుంది, ఎలా పెడుతున్నారనేది పర్యవేక్షించడం జరిగింది. మరి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి కూడా అవగాహన కల్పించడం అనేది చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మరి మందులు ఏ విధంగా ప్రజలందరికీ కూడా అందుతున్నాయి అనేది కూడా పర్యవేక్షించడం, బొమ్మరాజ్పేట, బాబాగూడ లాంటి గ్రామాలలో ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో అవి కొన్ని సమయాలకి వెళ్ళట్లేదనే విషయం మరి గ్రామ ప్రజలు చెప్పడంతో దాని గురించి కూడా ఏదైతే డిపో మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మరి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా మా మహిళా శక్తి ద్వారా అందరికీ కూడా మేము అన్ని రకాలుగా కూడా తోడ్పడదామన్న ఉద్దేశంతో ఈ మీ సమస్య మా పరిష్కారం అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీన్ని మేడ్చల్ నియోజకవర్గం అంతటా కూడా మరి తీసుకోవడం జరుగుతున్నది. ఇంకా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. మనందరం కూడా ఈనాడు బయటికి వెళితే ఇంటికి సమయానికి వెళ్తామో లేదో అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం అనేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, మరి ఆడపిల్లలకైతే సుకన్య సమృద్ధి యోజన, ఈ విధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అయితే మా మహిళా శక్తి నుండి మేము పర్టికులర్గా మేడ్చల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని మరియు జీవన జ్యోతి బీమా యోజన వీటన్నింటి కూడా మనం ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా మహిళా శక్తి తరపున అందజేయాలనే ఆకాంక్షతోటి మేమందరం కూడా చేస్తూ ఉన్నాము. మరి రేపు షామీర్పేటలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉన్నది. ఏదైతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరి ఉన్నదో దాన్ని కూడా అందరికీ కూడా మరి అవగాహన కల్పించి మేమే దాన్ని పర్టికులర్గా చేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో మనకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఎవరైనా సరే మనందరం కూడా అవగాహన కల్పించి ఫలానా కార్యక్రమము మరి షామీర్పేట్ డివిజన్లో పెడుతున్నారు, మరి అందరూ కూడా వెళ్ళి మీకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నదో అవి మహిళా శక్తి మహిళా సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వెళ్ళి మీ సమస్యలన్నింటినీ కూడా చెప్పండి అని తెలియజేయాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి కోసం కూడా మా మహిళా శక్తి అనునిత్యం కూడా పాటుపడుతుంది. అది మహిళా సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా సరే ప్రతి ఒక్క సమస్య కూడా మాకు తెలియజేయొచ్చని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.